1950ల నాటి కేరళ బ్యాక్డ్రాప్లో వచ్చిన పల్లి చట్టంబి మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం. వచ్చే మామా. కథలోకి వెళితే కేరళలోని కణియారనే ఊరు. అప్పట్లో అక్కడ కమ్యూనిజం ఒక రేంజ్లో దూసుకుపోతుంటే దాన్ని ఆపడానికి అక్కడి మత పెద్దలు ఒక పవర్ఫుల్ వెపన్ని దించుతారు. వాడే మన పోతన్ క్రిస్టోఫర్ అలియాస్ కృష్ణ పిల్లై. టోవినో థామస్ తన బాడీ లాంగ్వేజ్తో థియేటర్లో పూనకాలు తెప్పిస్తాడు మామ. కానీ ఎప్పుడైతే కమ్యూనిస్ట్ ఫైర్ బ్రాండ్ రెబెక్కా మనోడి లైఫ్లోకి వస్తుందో అప్పుడు అసలైన ఐడియాలజికల్ వార్ స్టార్ట్ అవుతుంది. డ్యూటీనా లేక నిజమా అనే సందిగ్ధంలో మన చర్చి రౌడీ పడిపోతాడు. మరోపక్క విలన్ నంబియార్ ఈ గొడవల్ని అడ్డం పెట్టుకుని ఊరి భూముల్ని కొట్టేయాలని చూస్తాడు. ఇక అక్కడి నుండి మొదలవుతుంది మామ అసలైన వేట. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కామియో అయితే మూవీకే ఒక పెద్ద అసెట్. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా కొంచెం సాగతీతగా అనిపించినా సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ మాత్రం పీక్స్. మాస్ ఎలిమెంట్స్తో పాటు మంచి పొలిటికల్ డ్రామా చూడాలనుకుంటే ఇది పక్కా మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి నీకు కమ్యూనిజం ఇష్టమా లేక యాక్షన్ మూవీస్ ఇష్టమా అనేది కామెంట్ చేయమామా. ఉంటా మరి.